పిల్లలకి స్కూల్ ఉన్నా లేవాలి, స్కూల్ లేకపోయినా లేవాలి. మార్నింగే లేవాలి, ఇల్లు క్లీన్ చేయాలి, బట్టలు క్లీన్ చేయాలి, అలాగే పిల్లలకి వంట చేసి పెట్టాలి. మనకి మాత్రం సెలవే ఉండదండి. ఇంక నేనైతే ఇక్కడ మనీ ప్లాంట్ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను 6-7 నెలలు అవుతుంది మనీ ప్లాంట్ మొక్కేసి. ఆ కుండీలో ఉన్న మట్టిలో అయితే హనీ బీస్ ఉంటున్నాయండి. అవి పోవడానికైతే నాకు ఏదైనా చిన్న టిప్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇంకా నేనైతే ఇక్కడైతే టీ పెట్టుకొని అయితే తాగేస్తున్నానండి. ఈ రోజైతే నార్మల్ రైస్ తోటి బగారా రైస్ అలాగే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. అందుకనే అన్నీ కట్ చేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె అయితే పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసి మసాలా దినుసులు కూడా వేసి వేయించుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకున్నానండి పచ్చివాసన పోయేంత వరకు. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసి నేనైతే ఎసురు పెట్టుకున్నాను. ఆ ఎసురులోనే మనకేంటంటే గల్లుప్పు అయితే వేసుకున్నాను నేను. అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఎగ్ కర్రీకి అయితే నేను ముందుగానే గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నానండి. గుడ్లు అయితే నేను అక్కడక్కడ ఘాట్లు అయితే చాకుతో పెట్టుకొని వాటిని అయితే కొంచెం ఉప్పు, పసుపు వేసి ఆయిల్లో అయితే నేను వేయించుకున్నాను. వేయించి పక్కన తీసుకున్న తర్వాత అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే నేను వేపుకున్నాను. దాంట్లో ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత నేనైతే టమాటా ప్యూరీ అయితే వేసుకొని దాంట్లోనే ఉప్పు, కారం అయితే వేసి నేనైతే మూత పెట్టుకున్నాను. గంటన్నర ముందు అయితే రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు అవి అయితే కడిగి మనకి ఎసురు అయితే బాగా తెరులుతుంది కాబట్టి దాంట్లో వేసేసుకున్నాను రైస్ అయితే హైలోనే పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఆ నీరంతా ఇంకిపోయినాకైతే హైలోనే ఉంచుకోవాలి. ఆ నీరు ఇంకిపోయినాక మనం సిమ్లో అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆ నీరంతా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర కూడా పైన అయితే నేను వేసుకున్నాను. నేనైతే ఏ ఫుడ్ కలర్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. ఇప్పుడైతే మూత పెట్టుకొని దాని మీద అయితే మనం ఆవిరిపోకుండా బొరువు అయితే పెట్టుకోవాలి. అందుకని నేనైతే చిన్న రోలు ఉంటే నా దగ్గర ఆ చిన్న రోలు అయితే పెట్టాను. ఆవిరి అయితే అస్సలు పోదు. మనకి ఏదన్నా కొంచెం పలుకున్నా కానీ ఆ ఆవిరి మీద అయితే ఉడికిపోతుంది. ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేనేంటంటే దాంట్లో గరం మసాలా, ధనియాల పొడి అయితే నేను యాడ్ చేసుకున్నాను. నేనైతే లాస్ట్లో అయితే ఎగ్స్ వేసుకుంటున్నాను. ముందుగానే వేస్తే స్మాష్ అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి నేను లాస్ట్లో వేసుకుంటాను. ఇక్కడైతే కసూరి మేతి అయితే నేను వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. మూత పెట్టిన తర్వాత నేనైతే 5 నిమిషాలేనండి మగ్గించింది. అయితే మగ్గుతుంది. ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదు, ఎందుకంటే ఇప్పటిదాకా హైలో పెట్టాం కాబట్టి త్వరగానే కుక్ అవుతుంది. మా పిల్లలు అయితే మళ్ళీ ఎగ్ ఫ్రై అయితే అడిగారు. దానికోసం అని చెప్పేసి ఆనియన్ అయితే కట్ చేసి 2 ఎగ్స్ అయితే నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. ఎగ్ ఫ్రై ఈజీగానే అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఓన్లీ ఆనియన్స్, ఎగ్స్ ఉంటే చాలు. వాళ్ళు అడిగారు కాబట్టి అది కూడా చేసేసాను. అప్పటికే ఆకలి అయిపోతుంది వాళ్ళకి. ఇవాళ మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు కదా, అందుకని ఆకలి అవుతుందన్నారు. అందుకే త్వరగా అయితే అన్నీ ఒక చోట అయితే పెట్టుకున్నాము. నేను, మా వారు, మా పిల్లలు అయితే ఒక చోట కూర్చొని తిన్నాము. నలుగురం కలిసి కూర్చొని తింటామండి ఎప్పుడు తిన్నా కానీ. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎగ్ కర్రీ కానీ రైస్ కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. వీళ్ళైతే టీవీ చూస్తూ అన్నం అయితే తిన్నారు. తర్వాత వీళ్ళైతే బయటికి పోనివ్వలేదని చెప్పేసి ఇక్కడైతే క్యారమ్స్ ఆడుకుంటున్నారు. నాకైతే అస్సలు రాదండి. నేను చూస్తూ ఉన్నాను. వీళ్ళ ఆట ఆడుకోవడమేమో కానీ చెవులు చిల్లులు పడేలాగా అరుస్తున్నారు. అస్సలు నిద్ర అయితే పోనివ్వట్లేదు. మాకు సండే అయితే ఇలా గడిచిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.